ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు మీ కుటుంబాలకును మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాం. మంచు విడిచిపోయినట్లు నేను నీ అతిక్రమములను తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించుచున్నాను. ఈ వాక్యములో దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి ఆయన ప్రజలతో వాక్యం చెప్తున్న మాట, నేను నిన్ను విమోచించి ఉన్నాను. దేవుడు విమోచించబడుతున్నటువంటి విషయములో విమోచన అంటే విడుదల. ఈ విడుదల దేని విషయంలో అనేది మనం గమనించినట్లయితే, మనుషుల యొక్క అతిక్రమ క్రియల నుండి తమ పాపముల నుండి తుడిచివేసి ఉన్నానని, వారిని నేను విమోచించి ఉన్నానని ఇక్కడ ఆయన ప్రజలైనటువంటి వారితో చెప్తూ ఈరోజు మనతో వాక్యము విశ్వసించుచున్న ప్రతి ఒక్కరితో చెప్తున్న మాట, నేను విమోచించుచున్నాను, నేను విమోచించి ఉన్నానని చెప్తున్నాను. ఎవరు విమోచించబడతారు, ఎవరు దేవుని యందు విమోచనగా నిలిచిన వారై ఉన్నట్లయితే, వాక్యం చెప్తున్న మాటలో పేతురు రాసినటువంటి పత్రికలో, మొదటి పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తాం వాక్యం, పితృపారపర్యమైనటువంటి మీ వ్యర్థమైన ప్రవర్తన విడిచినట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువులను మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమైన నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరి. ఇదిగో ఈ వాక్యములో దైవజనుడు పేతురు చెప్తున్నారు. పితృపారపర్యముగా వస్తున్న మీ వ్యర్థమైన ప్రవర్తన వలన కాదు, కానీ వెండి బంగారాల వలన కూడా కాదు, కానీ అమూల్యమైన రక్తము వలన మీరు విమోచించబడ్డారు. చూడండి, దేవుడు ప్రతి ఒక్కరిని విమోచించాలనే ఆయన చెప్తున్నారు. ఎవరు విమోచించబడతారనంటే, తమ అతిక్రమములు దేవుని యొద్ద ఒప్పుకొని తమ పాపములు దేవుని యొద్ద విడిచిపెట్టిన వారిని యేసుక్రీస్తు అను రక్తము చేత వారిని విమోచించటానికి ప్రభు ఇక్కడ వాక్యము దైవజనుల ద్వారా మాట్లాడుతున్న మాట. కాబట్టి ప్రియులరా, వాక్యం ఇక్కడ చెప్తున్న మాట ఏమై ఉన్నది అనేది మనం చూస్తే, నీవు వెండి బంగారములు క్షయమైనటువంటి గొప్ప కలిగినటువంటి మాటలు మనం లోకములో వింటాం, అవన్నీ కూడా ఏది కూడా నిన్ను విడిపించలేదు. క్రీస్తు యేసు రక్తము చేతనే నీ విడుదల పొందేవారై విమోచించబడతారని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ఈరోజు మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు వచ్చి, ఎవరైతే తమ అతిక్రమ పాప బలహీనతలు ఒప్పుకున్నారో, విడిచిపెట్టేవారై ఉన్నారో, వారిని ప్రభు విమోచించి విడుదల కలుగు చేయవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, యెషయా గ్రంథములో 51వ అధ్యాయం 11వ వచనములో, యెహోవా విమోచించుచున్నవారు సంగీత నాదాలతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తల మీద ఉండును. వారి సంతోష ఆనంద గానం వారి దుఃఖముల నుండి నిట్టూర్పుల నుండి తొలగిపోవును. చూసారా, ఎవరిలోనైతే ఈ విమోచన కలుగుతుందో వారు నిత్య సంతోషముతో ఉంటారు. అలాగునే సియోను అనే దేవునితో వారు సహవాసము గలవారై నిత్య సంతోషముతో కలిగి వారి తల మీద సంతోషకరమైన దీవెనలు ఉన్నాయని, అలాగే వారు దుఃఖములు నిట్టూర్పులు కొట్టివేసినట్లుగా ఈ విమోచించబడిన వారిలో కనపడుతుంది. కాబట్టి మనము అతిక్రమములు ఒప్పుకుంటాం కాదు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే ధన్యుడని వాక్యం చెప్తున్నమాట. వారిలో ఈ సంతోషం ఉంటుంది. ఎవరైతే విమోచించబడి ఉన్నారో వారిలో ఈ సంతోష సునాదానాలు ఉంటాయి. లోకములో చూడండి, ఎన్నో ఉంటాయి, కానీ మనసుకు సంతోషం ఉండదు, శరీరానికి సంతోషం ఉండదు. ఎందుకంటే ఏదో ఒక బలహీనత మనిషి, అంటే ఆ మనిషి యొక్క జీవితంలో కనపడుతున్నది ఏంటంటే, ఏదో ఒక బలహీనతతో బానిసతతో
వాళ్ళు కట్టబడి ఉన్నారు. వాటి నుంచి విమోచించబడాలంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆయన వాక్యము ద్వారా మనం విమోచించబడతాం. కానీ మనము ఈ లోకములో ఎంత గొప్పగా ఎన్ని విషయాలు చెప్పుకున్నా వారికి విమోచన అనేది దొరకదని వాక్యం చెప్తున్నమాట. చూద్దాం మరొక మాట. నిర్గమకాండములో మనం చదివితే 14వ అధ్యాయం 20వ వచనంలో చూద్దాం. అది ఐగుప్తీ సేనలకును ఇజ్రాయేలుల సేవకుల నడుమున ప్రవేశించను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను కనుక రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు కూడా ఐగుప్తీలకి చీకటిగా ఉండెను. చూసారా, ఎవరికైతే దేవుడు విమోచన కలుగు చేశారో ఇజ్రాయేల్ ప్రజలకి, దేవుడు వారికి వెలుగుగా ఉన్నారని చక్కని సమాధానం కలుగుతుంది ఇక్కడ మనకి. ఈరోజు మనం గమనించాలి, యేసు ప్రభువారిలో రక్షించబడి లోక సంబంధమైన వాటిలోంచి విమోచించబడిన వారు ఎప్పుడు వాళ్ళు వెలుగు సంబంధులే, వెలుగులో ఉంటారు. వారు వెలుగే వారికి మరి దివారాత్రులు వారికి కావలై ఉన్నదని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఐగుప్తీ సేనలకు మాత్రం చీకటి. అంటే లోకములో ఉండే మనుషుడు ఎప్పుడు కూడా ఆ లోకం విడిచిపెట్టక, లోకమైనటువంటి తలంపుల్లో ఆ విమోచన లేనటువంటి జీవితాలు ఎప్పుడు చీకటి జీవితాలే. కానీ యేసుక్రీస్తునందు విమోచించబడినటువంటి జీవితాలు వెలుగుమయమనే సత్యము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, యేసుక్రీస్తుని నమ్మిన వారిని ఇదిగో విమోచించబడిన వారై ఉండాలి. విమోచించబడిన వారిని సంతోషముతో నింపుతానని చెప్తున్నారు. ఈ విమోచించబడిన వారికి దేవుడు ఆయన వెలుగై ఉన్నారని వాక్యం చెప్తారు. యెషయా గ్రంథములో మరి 35వ అధ్యాయం 9వ వచనంలో చదివితే అక్కడ ఎక్కడ అనేది పరలోకమును గురించి చెబుతూ ఆయన దగ్గర నిలిచినటువంటి అనుభవాల గురించి మాట్లాడుతూ ప్రవచన గ్రంథములో అక్కడ సింహం ఉన్నది, ఇదిగో కోర జంతువులు దాని యొక్క అవి ఒకదానికొకటి కనబడుతూ ఉన్నాయి. అంతేకాదు విమోచించబడిన వారు అక్కడ నడుచుదురు, యెహోవా విమోచించబడిన వారిని పాటలు పాడుతూ తిరుగుతూ సియోనుకు వచ్చెదరని తిరిగి వాక్యం చెప్తున్నమాట. అక్కడ రాయబడిన మాట సింహము గొర్రెపిల్ల అక్కడే ఉంది. అర్థమైందండి. విమోచించబడిన వారు అక్కడ గాన ప్రతిగానాలు చేస్తున్నారు. తిరిగి వారు యెహోవా చేత విమోచించబడిన వారు అక్కడ నడుచుచూ యెహోవా యందు విమోచన పొందుకొని పాటలు పాడుతూ ప్రభునామాన్ని తిరిగి సియోనుకి వచ్చినట్లుగా అక్కడ మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విమోచించబడాలి. మనిషి యొక్క జీవితంలో ఈరోజు మనం చూస్తే నానా విధమైనటువంటి ఏదో ఒక కట్టబడినటువంటి కట్లు, దాచబడినటువంటి కొన్ని అతిక్రమములు దాచబడి వారిలో విమోచన లేదు. విమోచన అనేటువంటి ఆ స్థితి లేదు. అందుకని వాక్యం చెప్తున్నమాట, వారి యొక్క అతిక్రమములను వారిని అనేకమైనటువంటి అపవిత్రమైనటువంటి మార్గాలుగా అనేకమైన దోషములు మనిషి జీవితంలో పొంచి ఉన్నాయని. అందుకనే యేసు ప్రభు వారి యొక్క వాక్యం చెప్తున్న మాట, ప్రభు ఆయన ఎద్దుకు పిలుచుకున్న ప్రతి ఒక్కరిని ఆయన రక్తము చేత విమోచించబడాలి. అతిక్రమములు, పాపములు, వాటిలో ఉన్నటువంటి శాపములు బహుఘోరమైనవని వాక్యం చెప్తున్నమాట. కీర్తన గ్రంథంలో 73వ కీర్తన 22వ వచనంలో ఇక్కడ రాయబడినటువంటి కొన్ని విషయాలు మనం చూస్తే, నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధి మృగము వంటి వాడనైతిని అని అతను బాధపడుతున్నాడు. ఈయనెవరనంటే ఆసాబు కీర్తనలో రాయబడిన మాటలు. ఎందుకంటే భక్తిహీనులు చూసాడు ఈయన. భక్తిహీనులు చూసి వాళ్ళ వైభవాలను చూసి అనుకున్నాడు మొదట ప్రారంభంలో వారు ఎంతో వైభవంగా ఉన్నారు, నేనైతే ఇక్కడ ఎంతో బాధగా దుఃఖముగా ఉన్నానని ఇతను అనుకున్నాడు. కానీ దేవుడు అతని కనులు తెరిపించి మరి ఇతను నుంచున్న చోటేదో, భక్తిహీనులు నుంచున్న చోటేదో వారికి కనపడినప్పుడు విమోచించబడినటువంటి ఈయన ఈ 73:22లోకి వచ్చేళ్ళకే, అయ్యా నేను నీ సన్నిధిలో పశుప్రాయుడిలాగా నేను ప్రవర్తించాను. ఎందుకంటే నీవు నన్ను ఉంచవలసిన చోటునే ఉంచావు, ఇదిగో నన్ను నియమించబడినటువంటి చోటునే నియమించావని, నువ్వు విమోచించబడిన గొప్ప దేవుడు అని చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈరోజు చాలామందికి లోక సంబంధముతో దేవునితో పోల్చుకుంటున్నారు.
అర్థమైందండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదన విషయంలోనో, లేకపోతే అతిక్రమముల విషయంలోనో, పాపముల విషయంలోనో వారు తమ జీవితములు ఇంకా ఏదో ఉందనుకుంటున్నారు. నువ్వు వాటిని అన్నిటిని విడిచిపెట్టి యేసుక్రీస్తునందు విమోచించబడి యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించడానికి అలవర్చుకో. వాక్యం చెప్తున్న మాట, అక్కడ సంతోషం ఉంటుంది, అక్కడ క్షేమం ఉంటుంది, అక్కడ వెలుగు ఉంది, అక్కడ నీకు దీర్ఘశాంతం ఉంది. కాబట్టి ఇది నీకు కావాలి అనేది ప్రతి విషయంలో ప్రభు నిన్ను వాక్యము చేత హెచ్చరిక చేస్తూ నీవు నీ కుటుంబము అన్ని విషయములో లోక సంబంధమైన, శరీర సంబంధమైన, పాప సంబంధమైన వాటి నుంచి విమోచించబడి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తము చేత మీరు మీ కుటుంబాలు ఆయన రక్తములో మీరు పరిశుద్ధపరచబడి విమోచించబడుదురుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము విన్న మీ బిడ్డలను ఏ విషయములో ఇంకా కట్టబడి పట్టబడి ఉన్నారో వారందరినీ విమోచించండి. విమోచించబడిన వారి నెత్తి మీద, తల మీద సంతోషం ఉన్నది. విమోచించబడిన వారికి వెలుగు ఉన్నది. విమోచించబడిన వారికి ఇదిగో నేను నా ప్రభువా జీవం ఉన్నది, మీ సన్నిధిలో నిలిచేటువంటి అర్హత ఉన్నది. ఇంకా ఎవరు విమోచించబడక ఏదో ఒక లోపములో పడి ఉన్నారు, ఆ లోప శాపములు కొట్టివేసి పరిశుద్ధమైన జీవితం కుటుంబాలకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునిలో వచ్చిన పరిశుద్ధ